ఆరంభం. ఈరోజు మనకి థియేటర్స్‌లో రిలీజ్ అయిందనమాట. మన తెలుగు సినిమానే. అంటే ఎక్కువ మంది తెలీదు కాబట్టి జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ప్లాట్ విషయానికొచ్చేస్తే మన హీరో మిగిల్ జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. తాళమంతే వేసి ఉండిద్ది. ఎటువంటి డోర్స్ బద్దలు కొట్టుండవు. అట్లాగే కన్నాలు పెట్టడం కానీ, లేకపోతే భూమిలో నుంచి కానీ, లేకపోతే గోడ బద్దలు కొట్టడం కానీ ఇట్లాగే ఏముండదు. వెరీ క్లీన్‌గా అయితే ఉండిద్దనమాట. అసలు అది ఎలా సాధ్యమైంది? అలాగే మన సైంటిస్ట్ గోలెంట్ మనకి ట్రైలర్‌లో చూపించారు కదా! ఆ సైంటిస్ట్ గోలెంట్ అసలు ఏం జరిగింది? ఇది మీరు థియేటర్స్‌లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్‌గా ఎలా ఉందన్న విషయానికొచ్చేస్తే అటెంప్ట్ మాత్రం చాలా ప్యూర్‌గా, చాలా హానెస్ట్‌గా అయితే ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో అయితే మనకు కనిపిస్తుందనమాట. బట్ దట్ వాజ్ అన్ ఓకే ఫిల్మ్‌లా అనిపించింది. రొటీన్ స్టోరీస్‌తో రాకుండా ఒక యూనిక్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే వచ్చారు. దానికి మాత్రం 100% అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ చాలా షార్ట్‌గా ఫినిష్ చేస్తాను. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఆ వరల్డ్ బిల్డింగ్ సెటప్‌కి మనకి యూజ్ చేస్తున్నారనమాట. నోట్ దిస్ పాయింట్, స్క్రీన్ అనేది మీకు స్లోగా అయితే ఉంటుంది అనమాట. పేసింగ్ అనేది కూడా అదే టెంపోని మనకి మెయింటైన్ చేస్తూ వెళ్తారు. బిగినింగ్ మనకి ఫ్యూ మినిట్స్ లో మనకి ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ అయితే మనకి స్టార్ట్ చేస్తారనమాట. లేటర్ మనకి అందరి క్యారెక్టర్స్ కూడా మనకి స్లోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆ వరల్డ్ బిల్డింగ్ ని మనకి స్లోగా సెటప్ చేసుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళు పిక్ చేసుకున్న ఆ యూనిక్ కాన్సెప్ట్, ఆ డేజావు అనే దాన్ని అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎంత ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ బిట్వీన్ మనకి ఆ హ్యూమన్ కూడా మనకి అలా టచ్ చేస్తూ ఆ ప్లాట్ మొత్తాన్ని కూడా మనకి ప్రాపర్గా సెట్ చేసుకుంటారు అనమాట వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అండ్ దాట్ వాస్ పర్ఫెక్ట్ అని చెప్తాను. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఇక్కడ వాళ్ళు ఫెయిలియర్ అని చెప్తాను. ఎందుకంటే ఏమైంది బ్రో ఈ సెకండ్ హాఫ్ లో ఎక్కడ ఎగ్జిక్యూషన్ మిస్ఫైర్ అయింది అంటే, బిగినింగ్ ప్రొసీడింగ్స్ అనేవి పెద్దగా వర్కౌట్ కావు, కానీ బిట్వీన్ మనకి మదర్ ఎమోషన్స్ అనేవి మనకి ప్రాపర్గా వర్కౌట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ డేజావు కాన్సెప్ట్, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి ప్రొసీడింగ్స్ అనేవి వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అలా పాసిబుల్గా వెళ్తున్నాయి, కానీ అది మనకి మోర్ ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఎప్పుడైతే మనకి ఇంకా తను జైలు నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడో ఆ విషయం మనకి తెలిసినప్పుడు ఓకే అనిపించింది. యాక్చువల్లీ అంతే అనమాట. అలా కాకుండా అమ్మ ఈ రేంజ్లో ఎస్కేప్ అయ్యాడా మామూలు విషయం కాదు. ఇలా మనల్ని ఎక్సైట్ చేసి ఎంజాయ్ చేసే విధంగా మనకి ఆ డేజావ్ ఎక్స్పెరిమెంట్, ఆ కాన్సెప్ట్ మనకి ప్రజెంట్ చేసి ఉంటే అప్పుడు మనకి కిక్ వచ్చేది అనమాట. సో అలా మనకి అది మోర్ ఎఫెక్టివ్గా మనకి ప్రజెంట్ చేయలేకపోయారు అంటున్నారు. సో అది విషయం ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దిస్ సాంగ్ వాస్ ది అబ్సల్యూట్లీ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రాంజ్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అందరూ కూడా చాలా న్యాచురల్గా అయితే చేశారు. బాగుంది అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ కూడా. అండ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ డీసెంట్ మ్యాన్. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేశారు. సో అది విషయం అయితే. And yep, that's it, man. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.